హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీగా క్యాబేజీ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. క్యాబేజీని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా అయితేనే బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న క్యాబేజీని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే 5-6 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాబేజ్ను వేసుకొని అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. క్యాబేజీ శనగపప్పు కర్రీ ఇలా అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా శనగపప్పు ఒక 1/2 అవర్ నానబెట్టుకొని వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని తీసుకొని మధ్య మధ్యలో ఈ విధంగా మాడకుండా ఉండేందుకు కలుపుకుంటూ ఉండాలి. ఇందులోనే ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. హెల్తీ అండ్ టేస్టీ క్యాబేజీ శనగపప్పు కర్రీ రెడీ అయింది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.